ఇది వెజిటేరియన్ స్పెషల్ బిర్యానీ. పనసకాయ ముక్కలు సాఫ్ట్గా అండ్ జ్యూసీగా రావాలి అంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు కావాల్సిన ఐటమ్స్ రెడీ పెట్టుకుందాము. మేము ఇక్కడ 300 గ్రామ్స్ ఫ్రోజన్ పనసకాయ ముక్కల్ని తీసుకున్నాము. మొదటగా పనసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 5 లవంగం మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, 2 యాలకులు, కొంచెం జాపత్రి, 1/2 స్పూన్ మిరియాలు, 5 జీడిపప్పులు వేసుకొని సన్నని మంటపై దోరగా వేయించాలి. వేపుకున్న మసాలాలను చల్లారనిచ్చి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఒక టమాటా, 4 గార్లిక్ రెమ్మలు, 2 ఇంచుల అల్లం ముక్కలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకున్న పనసకాయ ముక్కల్ని వేసి ముక్క మెత్తబడి పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటానికి ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఓల్ స్పైసెస్ వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొంచెం వాటరు పోసి ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి ఒక హాఫ్ స్పూన్ కారము వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ఒక 1/2 కప్పు పాలు పోసుకోవాలి. అరచక్క నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. సమయం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఒక అర్ధగంట నానపెట్టుకున్న 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యం విరగకుండా జాగ్రత్తగా మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది ఆల్మోస్ట్ 70% కుక్ అయింది. ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. సుమారుగా ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత బిర్యానీ ఎంత బాగుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిర్యానీ కూర ఆనేస్తుంటే చాలా ఫ్రెండ్స్